మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట టౌన్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. గత అక్టోబర్ నెలలో ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చిన దేవిబాయ్ అనే మహిళకు అబార్షన్ చేయడం వివాదాస్పదమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా అబార్షన్ చేశారని ఆసుపత్రిపై ఆమె భర్త కంప్లైంట్ చేశారు. దీనిపై జిల్లా అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు తనిఖీ చేయగా అవకతవకలు బయటపడ్డాయి. దాంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో నిర్మించాలనుకుంటున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేస్తున్నారు. రేడియో ధార్మిక పదార్థాలు వెలువడితే ఈ చుట్టుపక్కల జనం ప్రాణాంతక వ్యాధులు బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్స్ మూసేస్తుంటే ఇక్కడ కొత్తవి తెరవడం ఏంటని వేదిక ప్రతినిధులు మోహన్, జీవన్ బాబురావు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో గుట్కా దందాను బయటపెట్టారు పోలీసులు. రాష్ట్రంలో నిషేధించిన గుట్కా ప్యాకెట్లను ఇక్కడ మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారు. గన్నవరం గ్రామానికి చెందిన దారా మల్లికార్జునరావు అనే వ్యాపారికి ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన 7 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను వైరా ఎస్ఐ జి శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల డివిజన్ లో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. సిఐ విజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో వీళ్లకు ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం డివిజన్ లోని వివిధ కాలేజీల విద్యార్థులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. భీమ్ గణపూర్ చెరువు కింద 2 పంటలు పండేలా నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లి మండలంలో అభివృద్ధి పనుల కోసం 2,68,00,000 రూపాయల నిధులు కేటాయించినట్లు స్పీకర్ మధుసూదనాచారి వివరించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ టౌన్లో సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని నేతలు ఘనంగా జరిపారు. 90 మీటర్ల పొడవైన ఎర్రని జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోసం పనిచేస్తూ అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ తమదే అన్నారు నేతలు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో బాక్సింగ్ డే వేడుకలు జరిగాయి. బాక్సింగ్ కోచ్, ప్లేయర్స్ కలిసి బాక్సింగ్ డే జరుపుకున్నారు. మంచిర్యాల ప్రభుత్వ స్కూల్లో ప్లేయర్స్ బాక్సింగ్ లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఇదే రోజున బాక్సింగ్ డే జరుపుకుంటున్నామని, ప్రభుత్వం బాక్సింగ్ కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మెదక్ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 7 చనిపోయారు. గంగ్వర్ క్రాస్ రోడ్ దగ్గర 2 కార్లు ఢీకొని 2 అక్కడికక్కడే చనిపోగా మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బీదర్ క్రాస్ రోడ్ లో జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న 2 చనిపోయారు.